నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన కథనానికి స్వాగతం. ఈరోజు మనం ద్వాపరయుగంలో మథురానగరంలో జరిగిన ఒక చారిత్రక పౌరాణిక అద్భుతాన్ని లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. అసలీ కథ కేవలం ఒక రాజు ఒక చిన్న పసిబిడ్డ చుట్టూ తిరిగేది మాత్రమే కాదు సుమా. ఇది విధిరాతకు ఆ విధిని ఎలాగైనా ఎదిరించాలని చూసిన ఒక క్రూరుడి పతనానికి మరియు అంతిమంగా ధర్మం ఎలా జయించింది అనే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఇంక ఆలస్యం చేయకుండా ఈ ఉత్కంఠ భరితమైన ఘట్టంలోకి ప్రవేశిద్దాం. ఈ ఒక్క వాక్యం, అవును, ఈ ఒక్క వాక్యమే మొత్తం కథను మలుపు తిప్పింది. అసలేం జరిగిందంటే, మధురను పాలిస్తున్న కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ప్రాణం. ఆమెకు వసుదేవుడితో ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. పెళ్లి తర్వాత ఆ కొత్త దంపతులను రథం మీద ఎంతో ఆనందంగా సాగనంపుతున్నాడు. అంతా సంతోషం. కాని అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక గంభీరమైన వాయిస్, కంసా, దేవకీకి పుట్టే 8వ బిడ్డ నీ మరణానికి కారణమవుతాడు అని ఆకాశవాణి హెచ్చరించింది. అంతే, ఒక్క క్షణంలో పరిస్థితి తలకిందునైపోయింది. అప్పటివరకు చెల్లెలిపై ఉన్న ఆ అపారమైన ప్రేమ కాస్త తన చావు గురించి వినగానే క్రూరమైన భయంగా, పగగా మారిపోయింది. ఆ భయం అతన్ని ఎంతటి రాక్షసుడిగా మార్చిందో మనమిప్పుడు చూద్దాం. మొదటి భాగం, ఒక వివాహం, ఒక హెచ్చరిక. ఆకాశవాణి మాటలు విన్న వెంటనే కంసుడు ఏం చేశాడనుకున్నారు? తన సొంత చెల్లెలైన దేవకీని చంపడానికి ఏకంగా కత్తి దూశాడు. ఆలోచించండి, ఎంతటి దారుణమైన పరిస్థితి. ఆ క్షణంలో వసుదేవుడు తన భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. దయచేసి దేవకిని విడిచిపెట్టు, ఆమెకు పుట్టే ప్రతి బిడ్డను నేనే స్వయంగా నీకు అప్పగిస్తాను అని వేడుకున్నాడు. ఈ మాట విన్న కంసుడు దేవకిని చంపకుండా వదిలేశాడు. కాని వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి చీకటి కారాగారంలో బంధించాడు. ప్రాణభయం అనేది ఒక మనిషిని, తన సొంత కుటుంబాన్ని కూడా జైలుపాలు చేసేంత క్రూరంగా ఎలా మారుస్తుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదూ. ఇక రెండవ భాగం, కంసుని క్రూరమైన బందీఖానా. ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తే నిజంగా గుండె తరుకుపోతుంది. ఆకాశవాణి 8వ బిడ్డ అని చెప్పినా కూడా కంసుడు ఏ చిన్న రిస్క్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే కారాగారంలో దేవకికి పుట్టిన మొదటి 6 మంది పసికందులను అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇక 7వ గర్భం విషయానికొస్తే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. దేవుని మాయతో ఆ శిశువు రోహిణీ గర్భంలోకి బదిలీ అయ్యాడు. అతడే మనం పిలుచుకునే బలరాముడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 7 సంఘటనల తర్వాత ఆ చీకటి కారాగారంలో 8వ శిశువు రాక కోసం భయంకరమైన ఉత్కంఠ మొదలైంది. విధి క్రమంగా తన అసలు ప్లాన్ని అమలు చేస్తోందన్నమాట. మూడవ భాగం, అద్భుతమైన అర్ధరాత్రి జననం. ఈ ఘట్టంలో మనం 2 విభిన్నమైన వాతావరణాలను చూడొచ్చు. బయట చూస్తేనేమో కళ్ళు బైర్లు కమ్మే చీకటి, ఉరుములు, మెరుపులతో భయంకరమైన కుండపోత వర్షం. కాని లోపల ఆ అర్ధరాత్రి సమయంలో ఆ ఇరుకు కారాగారమంతా అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. ఆ చీకటి గదిలో దేవకి ఒడిలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సాక్షాత్తు మహావిష్ణువు రూపంలో చిన్న కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. బయట ఎంతటి భయానక వాతావరణమున్నా ధర్మం ఉద్భవించేటప్పుడు లోపల ఒక దివ్యమైన ప్రశాంతత, వెలుగు ఏర్పడతాయనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. అయితే ఇది సాధారణమైన జన్మం కాదు కదా. పుట్టిన వెంటనే ఆ దివ్య శిశువు తన తండ్రి వసుదేవునితో ఏమన్నాడంటే, నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్లి అక్కడ యశోదకు పుట్టిన పాపతో మార్చిరా. దేవుడు స్వయంగా ఇచ్చిన ఈ ఒక్క ఆదేశం చరిత్రలోనే అత్యంత అద్భుతమైన మిస్టరీతో కూడిన ఒక ఎస్కేప్ ప్లాన్కి నాంది పలికింది. 4వ భాగం, నదిగుండా మహానిష్క్రమణ. విధి ఒక పని జరగాలని నిర్ణయిస్తే ప్రకృతి మరియు దైవశక్తులు ఎలా దారిస్తాయో ఇక్కడ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. వసుదేవుడు చిన్న కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకుని బయల్దేరగానే చూడండి, ఆ బలమైన జైలు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. అప్పటిదాకా కాపలా కాస్తున్న భటులు ఎక్కడికక్కడే మైమరసి నిద్రపోయారు. బయట కుండపోత వర్షం పడుతోంది. కాని ఆ పసిబిడ్డకు ఒక్క నీటి చుక్క కూడా తగలకుండా సాక్షాత్తు ఆ ఆదిశేషుడే పడగ విప్పి గొడుగులా రక్షణ కల్పించాడు. ఇక ఉప్పొంగుతున్న యమునా నది సైతం వసుదేవుడికి దారిచింది. ఇలా అడుగడుగునా దైవశక్తులు తోడుగా నిలిచి ఆయన్ని సురక్షితంగా గోకులానికి చేర్చాయి. అద్భుతం కదూ. ఇప్పుడు మనమొక అత్యంత భావోద్వేగమైన ఘట్టం గురించి మాట్లాడుకోవాలి. వసుదేవుడు ఎటకేలకు గోకులానికి చేరుకున్నాడు. అక్కడ యశోదమ్మ పక్కన ఒక పసికందు ఆడపాప ఉంది. వసుదేవుడేం చేశాడంటే, తనకు పుట్టిన కృష్ణుణ్ణి అక్కడే ఉంచి ఆ ఆడపాపలు తీసుకొని తిరిగి ఆ భయంకరమైన కారాగారానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, ఒక తండ్రిగా తన సొంత బిడ్డను వదిలేసి రావడం, పైగా ఏ పాపం ఎరుగని మరో పసికందును ఆ క్రూరుడైన కంసుడి చేతికి అప్పగించడానికి తీసుకురావడమంటే విధి పట్ల ఎంతటి అచంచలమైన నమ్మకం, ఎంతటి గుండెనిబ్బరం ఉండాలి. ఇక 5వ భాగం, పునరుద్ఘాటించబడిన ఆకాశవాణి. తెల్లవారింది. దేవకీకి బిడ్డ పుట్టిందన్న వార్త కంసుడికి తెలిసింది. ఇంకేముంది, ఆతురతగా భయంగా జైలుకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ ఆడపాపను లాక్కుని ఎప్పటిలాగే పైకి విసిరి చంపడానికి ప్రయత్నించాడు. కాని ఈసారి సీన్ రివర్స్ అయింది. ఆ పాప అకస్మాత్తుగా ఒక దేవి రూపంలోకి మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయింది. భయంతో వణికిపోతున్న కంసుడిని చూసి నవ్వుతూ, నిన్ను సంహరించేవాడు ఇప్పటికే ఎక్కడో సురక్షితంగా జన్మించాడు కంసా అని హెచ్చరించింది. కంసుడు ఇన్ని సంవత్సరాలు ఏ చావుకోసమైతే భయపడ్డాడో ఆ మరణం ఇప్పటికే పుట్టేసింది అని దేవి స్పష్టం చేసింది. ఈ ఒక్క క్షణం కంసుడి అహంకారానికి చావుదెబ్బలాంటిది. ఆ తర్వాత ఏర్పడిన 2 భిన్నమైన ప్రపంచాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు మధురలో కంసుడు, సర్వాధికారాలున్నాయి, లక్షలాది మంది సైన్యముంది. కాని ఏం లాభం? తన చావు ఎక్కడనుంచి వస్తుందో తెలియని ఒక విపరీతమైన భయంతో క్షణక్షణం నరకమనుభవిస్తున్నాడు. అతనికి ప్రశాంతత కరువైంది. మరోవైపు గోకులంలో కృష్ణుడు, ఎటువంటి రాజభోగాలు లేకపోయినా
పాలు వెన్న దొంగిలిస్తూ ప్రశాంతంగా వేణువు వాయిస్తూ తన అల్లరితో ఆ గోకులవాసులందరినీ ఆనందంలో ముంచెత్తుతున్నాడు. అధికారముండి మనశ్శాంతి లేని కంసుడు ఒకవైపు, ఆనందంగా స్వేచ్ఛగా ఎదుగుతున్న కృష్ణుడు మరోవైపు. ధర్మం మరియు అధర్మం యొక్క ఫలితాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో గదా. అంతిమంగా ఈ ఘట్టం మనకు తెలియజేసే సత్యం ఒక్కటే: కంసుడి దగ్గరున్న ఆ అపారమైన కండబలం, కారాగారాలు, సైన్యం ఏవీ కూడా అతని విధిని మార్చలేకపోయాయి. కృష్ణుడు అతని కళ్లకు ఎదురుగానే సురక్షితంగా పెరిగాడు. ఆ తర్వాత కంసుణ్ణి సంహరించి అణచివేయబడిన ధర్మాన్ని తిరిగి నిలబెట్టాడు. ఈ కథంతా మనకేం చెబుతోందంటే, అణచివేత మరియు క్రూరత్వం ఎంతకాలం, ఎంత బలంగా ఉన్నా సరే ధర్మం ఎప్పుడూ తన దారిని తాను వెతుకుంటుంది. ఎంతటి చీకటి కారాగారం నుంచైనా సరే ధర్మం ఉద్భవించి తీరుతుంది. ఇది ఖాయం. ముగింపుగా మీకందరికీ ఒక బలమైన ప్రశ్న వదిలిపెడుతున్నాను. విధి తన ముగింపును ముందే రాసేసినప్పుడు ఈ లోకంలో ఎంతటి అధికారం, ఎంతటి క్రూరత్వమైనా సరే ఆ రాతను మార్చగలదా? కంసుడి కథ మనకు నేర్పే గుణపాఠమిదే. విధిని దాటడం ఎవరితరమూ కాదు, కాని ఆ ప్రయాణంలో మనమెంచుకునే ధర్మమా అధర్మమా అనే మార్గమే మనల్ని నిర్వచిస్తుంది. ఈ పురాణఘట్టం వెనుక ఉన్న లోతైన అర్థం మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ కథనాన్ని ఆశాంతం విన్నందుకు ధన్యవాదాలు.